పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని ఏపీ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్ అడగ్గానే ఇవ్వడానికి ప్రతిపక్ష హోదా చాక్లెట్టో బిస్కెట్టో కాదన్నారు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక అని, జగన్ అసెంబ్లీకి రాకపోయినా ఆ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలని కోరారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్తే నష్టమేమీ లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. వాళ్ళకి ఏంటంటే ఇంచుమించుగా 11 మంది గెలిచినా కూడా అసెంబ్లీలోకి వచ్చే అధ్యక్ష అనే పరిస్థితి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ అనేది చాలా మంచి వేదిక. ప్రజా సమస్యల మీద చర్చించడానికి కానీ, చట్టాలు తీసుకురావడానికి కానీ అసెంబ్లీ అనేది ఒక మంచి వేదిక. ఈ రోజు మీరు బయట నుంచి చేసే ఆ ధర్నాలు కానీ, క్వశ్చనింగ్ కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని చేస్తుంటే కనీసం జనాలకి ఒక ఆన్సర్ కూడా చెప్పే ఉంటారు. నీకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేయడానికి సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే రావాలి. కానీ ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లలు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, గట్టిగా అరిచి గీపుతున్నాడు కదా చేతిలో పెట్టేదానికి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలు పంపించు. నీకు కదా ప్రతిపక్ష హోదా కావాలి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా నీ దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మిగతా వాళ్ళని పంపించు ఎమ్మెల్యేలని. వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారు కదా. ఎవరినేయండి, ఎవడొద్దన్నాడు వెళ్ళనేయండి. ఇప్పుడు ఆయన రమ్మని చెప్పాము, అసెంబ్లీకి రెండరా అన్నాం, రామన్నాం. అసెంబ్లీ ఆగిపోయిందా? ఆగలేదుగా. ఈరోజు 11 మంది బయటకు రాజీనామా చేస్తానంటున్నారు, వెళ్తానంటున్నారు. వెళ్ళనేయండి. ఎవరి నమ్మకం వాళ్ళది, మా నమ్మకం మాది.